వరకు భారతదేశంలో వృద్ధులతో మాట్లాడేటప్పుడు ఎట్లుంది మా అమ్మ ఆరోగ్యం అన్నాం అనుకో, ఏదోనయ్యా ఊరు పొమ్మంటోంది, కాడు రమ్మంటోంది అంటూ సెటారికల్‌గానే మాట్లాడుతుండేవాళ్ళు. మన జీవితంలో సెటైర్స్ అనేది ఒక భాగం అనమాట. అది సామెతల రూపంలో నడుస్తా ఉండేటటువంటిది. అలాగుండేది అప్పుడు. అయితే ఇప్పుడు విదేశాలనికి వెళ్ళినటువంటోళ్ళు ఆహ్, భారత్ పొమ్మంటోంది, అమెరికా రమ్మంటోంది లాగా అక్కడ సెటిల్ అయిపోయారు. అలా వెళ్ళిన వాళ్ళందరూ ఇప్పుడు అమెరికాలోనే, కెనడాలో ఇప్పుడు అమెరికా వాడు కొత్తగా పెడుతున్నదేంటి, ఉద్యోగం గనక ఒక కంపెనీ మారి ఇంకొక కంపెనీలోకెళ్ళాలన్నప్పుడు 2 నెలల గ్యాప్ వస్తే వెళ్ళిపోవాలట. మళ్ళీ వాడు అక్కడ ఉద్యోగం సంపాదించినప్పుడు అక్కడ ఉద్యోగం రావాలంటే $1,00,000 అక్కడ ఇది కట్టుకోవాల్సిన పరిస్థితొచ్చింది. రకరకాల పేర్లతో తరిమేస్తున్నారక్కడ వాళ్ళని కాపాడుకోవడానికి. ఈ సందర్భంలో అక్కడి నుంచి ఎందుకు తిరిగి రాలేమంటూ ఓ ఉద్యోగి చెప్పుకొచ్చినటువంటి లెక్క. అమెరికాలో జీవితం అంటే ఎక్కువ జీతం, మెరుగైన ఉద్యోగ అవకాశాలే కాదు, రోజువారీ జీవితంలో దొరికే చిన్న చిన్న సౌకర్యాలు కూడా ఎంతో ప్రభావం చూపిస్తాయట. ఇంటికి 5 నిమిషాల దూరంలో పార్కులు, ఆట స్థలాలు, ప్రశాంతమైన వీధులు ఉండడం అలవాటైతే తిరిగి భారత్‌కి వెళ్ళాలన్న ఆలోచన కూడా కష్టంగా మారుతుందని రూపేష్ పాండే అనేటటువంటి ఒకతను తన అభిప్రాయాన్ని పెడితే ఇప్పుడు అది వైరల్ చేస్తున్నారు. అమెరికాలో తన ఇంటి చుట్టుపక్కల ఉన్న సౌకర్యాలను చూపిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పెట్టుకొచ్చాడు. ఇంటి నుండి 5 నిమిషాలు నడిస్తే చాలు, రోజంతా గడిపేంత మంచి ప్రదేశాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. తన అపార్ట్మెంట్ ప్రాంగణంలోనే బాస్కెట్‌బాల్ కోర్ట్ ఉందని, దగ్గరలో లాన్ టెన్నిస్ కోర్ట్ ఉందని, అప్పుడప్పుడు అక్కడ ఉండేందుకు వెళ్తానని చెప్పుకొచ్చాడు. సమీపంలో చెరువు దగ్గర పిల్లలు చేపలు పడుతున్నాయని కూడా చూపించుకొచ్చాడు. ఈ సౌకర్యాల కంటే వాటితో వచ్చే జీవన విధానమే తనను ఆకట్టుకుంటుందని చెప్పుకొచ్చాడు. అమెరికాలో ఉండి తిరిగి భారత్‌కి వెళ్ళకపోవడానికి డబ్బు ఒక్కటే కారణం కాదు, సాయంత్రం వేళ ఇంటి దగ్గరలోని పార్కుల్లో చేపలు పట్టడం, ఎప్పుడంటే అప్పుడు టెన్నిస్, బాస్కెట్‌బాల్ ఆడడం, ప్రశాంతమైన రోడ్ల మీద కుక్కను తిప్పుకుని నడపడం వంటి చిన్న విషయాలు జీవితంలో భాగమవుతాయని చెప్పుకొచ్చాడు. ఇలాంటి దిక్కుమాలిన ప్రొజెక్షన్ పక్కన పెడితే మన దేశంలో కూడా కాస్త 4 అడుగులు అవతలకేస్తే రూరల్‌లో అట్లాగే ఉంటాయి. చెరువులు చక్కగా నువ్వు కావాలంటే దూకి ఈత కూడా ఎయొచ్చు. అట్లాగే మన దగ్గర చేపలు చక్కగా నువ్వు కాల్చుకొని కూడా తినొచ్చు. అట్లాగే నీకు ఇవాళ ఇయన్నీ కమ్యూనిటీస్ ఏంటి, మన అపార్ట్మెంట్లు, ఫ్లాట్లు, అక్కడే బాస్కెట్‌బాల్ కోర్టులు, స్విమ్మింగ్ పూల్లు అన్నీ ఉంటున్నాయి. మనకి ఆ ఊరులో నుంచి రావడం ఇష్టం లేదు కాబట్టి అదేదో సుందరం. మనకెప్పుడైనా సరే దూరపు కొండలు నునుపు, అంతకు మించి ఏం లేదు.